ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 9 నవంబర్ నుంచి 15 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. అయితే గ్రహాల యొక్క పరిస్థితిలో కర్కాటక రాశిలో గురుడున్నాడు, మీన రాశిలో శని, వృషభ కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు, తులారాశిలో రవి శుక్రులు, కుజబుధులేమో వృశ్చిక రాశిలో, మిథున కర్కాటక సింహ కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. మనం ముందుగా ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి, మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. పైగా ఈ రాశి వారికి చంద్రుడి యొక్క బలం ద్వారా వారాంతం అనుకూలంగా ఉన్నది. వార ప్రారంభం వివాదాలకి దూరంగా ఉండండి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో అతి తూచి మీరు ముందుకు అడుగు వేస్తూ ఉండాలి. మంచి ఆలోచనలు ఉండాలి, మంచి ప్రణాళికలు ఉండాలి. అలా వెళ్ళడం ద్వారా లాస్ అయ్యే అవకాశాలు ఉండవు. అంటే ఇప్పుడు ఒక దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే స్థలం, లేకపోతే ఎక్కడో పెట్టుబడి పెట్టాలనో, లేదా వేరే వేరే ఆలోచనలతో డెవలప్మెంట్ కోసం మీరు ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి విషయాలు వచ్చినప్పుడు ఒక స్టెప్ ముందర ఆలోచన తీసుకుని అప్పుడు వెళ్ళాలి. అలా వెళ్ళడం ద్వారా సమస్యలు తగ్గుతాయి, మీకు ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి, మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తొందరపడి మీ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లాస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగపరంగా మామూలుగా ఇబ్బందులు ఏమీ లేవు, పదోన్నతి ఆలస్యం అవుతుంది. రాజకీయ పరంగా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల పరంగా చూస్తే కాస్త ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ గతం కంటే పర్వాలేదు. వ్యాపారాత్మకంగా కూడా మన ఆర్థిక లావాదేవీల్లో బుధవారం నుండి శనివారం వరకు జరుగుతాయి. ఫైనాన్స్, అలాగే జనరల్, చిన్న చిన్న వృత్తుల వారికి, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి, లోహ యంత్ర వారికి తప్ప మిగిలిన వాళ్ళకి కాస్త బెటర్ అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ, ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, మంచి ఫలితాలు పొందగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు, శని ప్రభావం వల్ల అనవసరమైన వ్యవహారాలు మీరు వాయిదా వేసడం చాలా మంచిది. సంబంధం లేని విషయాలవని, అనవసరమైన వ్యవహారాలవని, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులవని వాయిదా వేయడం చాలా మంచిది.